హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళామండి. చాలా ఖాళీగా ఉంది తిరుపతి అంతా అని చెప్పేసి బాగా ట్రోల్స్ చేసేసారు. ఉన్న వాళ్ళందరూ కుంభమేళకి వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు తిరుపతిలో, చాలా ఖాళీగా ఉంది, తొందరగా అవుతుంది దర్శనం అని చెప్పేసి అని బాగా ట్రోల్స్ చేసేసరికి మేమైతే తిరుపతికి వెళ్ళాము. వెళ్ళినాక తెలిసింది చాలా పెద్ద తప్పు చేసామని. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి మేమైతే. మాకైతే రూమ్ దొరకలేదు, ఏమీ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అసలు మీరే చూడండి అక్కడ క్రౌడ్ ఎలా ఉందంటే, జనాలు ఎలా ఉన్నారని తోసేసుకుంటున్నారు. మేమైతే అలిపిరి మెట్ల మీదుగా నడుచుకుంటూ వెళ్ళాము. మాకు లగేజ్ పెట్టడానికే 3 hours పట్టిందండి. అసలు పోలీస్ ఆయన చూసారా ఎలా తోసేస్తున్నారో, చాలా ఇబ్బంది పడ్డామండి మేము మాత్రము. అలాగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి మాత్రం మీరు ఏది డిసైడ్ అవ్వద్దు. ఏది ఉన్నా కానీ మీరు 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఎటైనా వెళ్ళదలుచుకుంటే మాత్రము. చూడండి మెట్లు మీదనే అట్లా ఉన్నారంటే మాత్రము పైన ఇంకా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు, కారుల మీద వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో, బస్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో ఆలోచించుకోండి మీరే. మెట్ల మీద చూడండి అసలు మనకి కొంచెం కూడా ఖాళీ లేదు అసలు అక్కడ. మేమైతే కనీసం టోకెన్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయామండి. డైరెక్ట్గా వెళ్ళిపోయాము పైకైతే. వెళ్ళినాక తెలిసింది చాలా పెద్ద తప్పు చేసాం మేము అని చెప్పేసి. అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనానికి 48 hours పడుతుందన్నారు. 2 చిన్న పిల్లలతో వెళ్ళాము. 48 hours అంటే మామూలు మాటలా, 2 రోజులండి. అలాగని చెప్పేసి మేము నైట్ 9కి తిరుపతికి వచ్చేసాం. మళ్ళీ బయలుదేరి తిరుపతికి వచ్చేసి మేము నైట్ 12కి టోకెన్స్ తీసుకొని మళ్ళీ అదే టైంలో మేము మళ్ళీ తిరుమలకి పైకి వచ్చేసాము. పైకి వచ్చేసిన తర్వాత మాకు అసలు రూమ్ దొరకలేదు, ఏమీ లేదు. పిల్లల్ని 2 వేసుకొని మేము బయట సత్రాలు ఉంటాయి కదా, అక్కడే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు రూమ్ దొరికిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ దొరికిన తర్వాత వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి టోకెన్స్ మాకు నైట్ 10కి వచ్చింది టోకెన్ నెంబర్ అయితే. నైట్ 10కి వెళ్ళిపోయాం. కానీ ఒకటి ప్లస్ అయింది మాకు, టోకెన్ తీసుకున్నాక మాత్రం 2 hours అయిపోయింది మాకు దర్శనం మాత్రము. చాలా ఫాస్ట్గా, ఎక్కడ ఆగలేదండి మేమైతే. క్యూ లైన్లోనే లేము, చాలా తొందరగా అయిపోయింది దర్శనం మాత్రము. వెంకటేశ్వర స్వామి మాకు బాగా మేలు చేశారు అక్కడ మాత్రము. ఖాళీ నడకలేమో కానీ మేమైతే తింటూనే వచ్చాము. మెట్లు మార్గంలో ఏమేమి షాపులు ఉన్నాయో, షాపులు మొత్తం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అన్నీ తినుకుంటూనే వచ్చాము. గాలిగోపురం దగ్గర మాత్రము చాలా అంటే చాలా బాగుందండి. అక్కడే పక్కన ఒక చిన్న కోనేరు కూడా ఉంది. మీరు ఎవరైనా చూసుంటే మాత్రము నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది కోనేరు కూడా. అలాగే నడుచుకుంటూ చిన్నగా మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా వచ్చేసాము. మా పిల్లలకు 2 కూడా మమ్మల్ని అస్సలు సతాయించలేదండి. మేమైతే వాళ్ళకి చాలా గ్రేట్ అనుకోవచ్చు. 2, మా బాబుకైతే 5 years, పాపకైతే 3 years. వాళ్ళిద్దరైతే అస్సలు దగ్గర సగం మెట్టుల దగ్గర నుంచి వాళ్ళే నడిచారండి. మేము అసలు ఎత్తుకోలేదు. బాగా చాలా యాక్టివ్గా వాళ్ళే నడిచారు బాగా. ఇక మధ్యలో ఇక మనకు తెలిసిందే కదా, కొంచెం రీల్స్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ కొంచెం అలా ఎంజాయ్ చేసాం మేమైతే. మా వాడైతే జ్యూస్లు, ఐస్ క్రీమ్స్ తిన్నవాడు తిన్నట్టే ఉన్నాడు, తాగినవాడు తాగినట్టే ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇక స్టార్ట్ అవుతాయి. కానీ తిరుపతి మొత్తం చాలా మార్చేశారండి, చాలా మార్చేశారు. మీకు అసలు తిరుపతి వెళ్తే మాత్రం అన్నీ తెలుసుకొని వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇంతకు ముందులాగా లేదండి అస్సలు తిరుపతి.
చాలా ఇబ్బంది పడతారు. అన్నీ తెలుసుకొని వెళ్ళండి, లేదా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. మధ్య మధ్యలో అక్కడక్కడ ఫోటోగ్రఫీస్ కూడా ఉన్నాయి. మా పిల్లలిద్దరికైతే ఫొటోస్ తీయించేసాం మేము కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఇంకా మేము తిరుపతిలో ఏమేమి చేసాము, ఎలా ఉన్నాము అనేది మొత్తం వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయండి. వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్ మాత్రము. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మాత్రము, ఇక్కడ మనకి క్లాత్స్ రాయి పెట్టేసి ఇట్లా చెట్లకు కడుతున్నారండి. అది ఎందుకు కడుతున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అక్కడ చూడండి అసలు ఎంతమంది కట్టున్నారో అలాగా. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఆల్. మా పిల్ల చూడండి కోతి పిల్లలాగా ఎలా కూర్చుందో.